హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను పిల్లల్ని తీసుకొని. సో మా అమ్మ అయితే దోసకాయ టమాటా చేయమంది, నేనైతే దోసకాయ టమాటా చేసేస్తున్నాను. చూశారు కదండి, ముందుగా అయితేనే నేను దోసకాయలను శుభ్రంగా నీట్గా కడిగేసి దోసకాయ ముక్కలు అయితే కోసేసాను. మా తేజుకి ఫీవర్ వచ్చిందండి, అందుకే ఇంకా ఇక్కడ హాలిడేస్ ఇచ్చారు కదా, తమ్ముడి వాళ్ళ బాబుని చూద్దామనేసి ఇక్కడికి వచ్చేసాము. ఇంట్లో అయితే ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉందండి. ఆ ఫంక్షన్కి అయితే ఇల్లంతా రెడీ చేపిస్తున్నారు. సో ఇప్పుడైతే ముందుగా అయితే దోసకాయ టమాటా అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ ఉప్మా చేసేసిందండి, ఉప్మా తినేసాము. నిన్నైతే ఖమ్మం నుండి అయితే తమ్ముడు అయితే డ్యూటీకి వచ్చారండి, డ్యూటీ నుండి తమ్ముడు తీసుకొని వచ్చేసారు. సో ఈరోజు రేపు ఉండేసి మేము వెళ్ళిపోతాము. పిల్లలు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ బాగా ఆడతారండి. బతుకమ్మకి రమ్మని అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారనమాట. మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఖమ్మం రావాల్సి వచ్చింది, అందుకే ఖమ్మం వచ్చేసాము. మొత్తానికి అయితే మాట్లాడుకుంటూ దోసకాయలు కోయడం అయితే అయిపోయింది. ఏదైనా ఫంక్షన్ అనేది పెట్టుకుంటే చాలా పనులు ఉంటాయి కదండి. వామ్మో, పిల్లలతో చాలా కష్టము నిజంగా అండి. ఇప్పుడు ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా, ఇక పిల్లలకి ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇక వాళ్ళతోని ఇంకా డైలీ మొత్తం ఇంకా మొత్తుకొని అరిసి తలనొప్పి వస్తుందండి నిజంగా. అంటే స్కూల్లో ఉంటారు, కాకపోతే ఇప్పుడు హాలిడేస్ కదండి, ఇక వాళ్ళు ఏ చెప్పినా ఇక మనం చెయ్యాలన్నమాట. ఇలా వద్దు అలా వద్దు అనేసి అంటే మళ్ళీ గోల మళ్ళీ ఇద్దరుంటే కొట్టుకోవటాలు. ఇక మొత్తానికైతే టమాటాలను కూడా శుభ్రంగా కడిగేసాను. కూరకు కావాల్సిన ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి లేవండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే నిజంగా అండి పల్లెటూరు స్టైల్లోనే ఉంటారండి. అంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి ఏమి వేయరండి. జస్ట్ వాళ్ళకి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు, మంచి నూనె, పసుపు, ఉప్పు, కారం, అంతే అండి, కొంచెం మసాలా. ఇక వీళ్ళకి ఉంటే సరిపోద్దండి. సో నేను అయితే ఆ వేలోనే చేస్తాను. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి దోసకాయ టమాటా చేస్తే వాళ్ళకి నచ్చదు. అందుకే నేను ఇవన్నీ వేయకోకుండా అమ్మ ఎట్లా ఉండిద్దో అలాగే వండేసాను. ముందుగా అయితే సట్టి గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో అయితే ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ 5 మినిట్స్ వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కట్ చేసి పెట్టుకున్న దోసకాయలని యాడ్ చేయాలి. చూసారు కదండి, కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు యాడ్ చేయాలి. చాలామంది పొట్టు తీసుకొని చేస్తారు, పొట్టు తినని వాళ్ళు. సో మేమైతే పొట్టుతోనే తింటాం. తొక్కలోనే ఎక్కువ ప్రోటీన్స్ కానీ అన్నీ ఉంటాయండి. సో అందుకే తొక్కల్ని పడేయకండి. ఏదో ఒకటి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆ తొక్కల్ని తీసేసి ఒరుగులు లెక్క తయారు చేసుకొని ఎండకు పెట్టేసి వాటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటారు. మామిడికాయ కానీ ఇలా దోసకాయ కానీ అన్ని ఒరుగులు లెక్క తయారు చేసుకుంటారు. సో ఇప్పుడైతే నేనైతే మొత్తం కలపెట్టేసి ఒక 10 మినిట్స్ ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ అనేది మూత పెట్టుకుంటానండి. సో ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఆ 10 మినిట్స్ కొంచెం దోసకాయలు మగ్గిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే అందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేయాలన్నమాట. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందు ఆయిల్లో అయితే వేసుకోను. ఎందుకనంటే ఆయిల్లో వేసుకుంటే అడుగంటిద్దని చెప్పేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాతకి యాడ్ చేసుకుంటాను. సో చూసారు కదండి, నేనైతే కర్రీ చేస్తుంటే చూడండి, ఇక మా పిల్లలు ఇక వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటున్నారు. ఇక ఇద్దరు పక్కన పడుకొని అంబాడుతున్నట్టు అన్నప్రసన్న చేసుకున్నట్టు ఏది పట్టుకుంటూ అనేసి చెప్పుకొని వాళ్ళు ఇద్దరు కూడా అలాగే పక్కన పడుకున్నారు. సో నేనైతే మూత పెట్టేశాను. దోసకాయ టమాటాకి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. ఇగో చూడండి, ఇలా 10 మినిట్స్ మగ్గిన తర్వాత నేనైతే పసుపు అయితే యాడ్ చేశాను. ఆ పసుపు తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పసుపు యాడ్ చేసేసి తర్వాత కలుపుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మీరు ఎంత తింటారో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కొరకు అల్లం వెల్లుల్లి ఏంటంటే యాంటీబయాటిక్ ఉంటుందండి వెల్లుల్లిలో. సో అది మన హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ అంటే రోగ నిరోధక శక్తిని ఎదుర్కొంటుంది. అందుకే ఎక్కువ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తారు. సో అది మన హెల్త్కి ఒక యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. సో నేను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మిక్స్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మూత పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడైతే ఇంకేం లేదండి, కారం అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది కరివేపాకు యాడ్ చేసుకుంటారు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న ఇంకా టేస్ట్ ఉంటుందండి. కానీ అమ్మ వాళ్ళు ఇవన్నీ వేస్తే ఏం తినరు. ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసుకున్నాను, 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత
పిల్లలకి తీసిన తర్వాత నేను ఇంకా కొంచెం కారం అనేది యాడ్ చేస్తాను. సో పిల్లలకైతే తీసేసాను. ఇప్పుడు మళ్ళీ కారం అయితే టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉండాలి. ఎందుకంటే ఆ కారం స్మెల్ పోయే వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతే అండి, మనకు కావాల్సిన ఎంతో టేస్టీ పల్లెటూరు స్టైల్లో దోసకాయ టమాటా రెడీ అవుతుంది. అంటే మన సిటీ వాళ్ళేమో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఇవన్నీ వేసుకోకపోయినా చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే చాలామంది అంటారు పుట్టింటోళ్ళు పచ్చడి మెతుకులు వేసి పెట్టినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనేసి. నిజంగా అండి, ఏం వేసుకోకపోయినా కూడా ఈ కూరలో కమ్మదనం అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళు టైల్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ వంటగదికి. సో ముందుగా టైల్స్ దగ్గర గోడల్ని మొత్తం ఇలా హోల్స్ పెట్టేసి అక్కడక్కడ ఇలా కొట్టేశారనమాట. ఎందుకంటే టైల్స్ స్టిఫ్గా ఉంటాయంట. అలా ఘాట్లు పెట్టేస్తే టైల్స్ గట్టిగా ఉంటాయని చెప్పేసి ముందుగా అయితే ఆ పెయింట్ అంతా తీసేసి అక్కడక్కడ ఇలా హోల్స్ కొట్టేశారు. ఇప్పుడు ముందుగా అయితే ఇది ఎలా ఉందో మీకైతే చూపిస్తున్నాను. తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తి వ్లాగ్ చేసేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మీకు ఎలా ఉందో నేనే చూపిస్తానని. ఇప్పుడైతే ఇంకా అతికించడం అయితే స్టార్ట్ చేశారు. ఇగో ఇలా ఉన్నాయండి. ఫస్ట్ ఇలా అతికించారు, తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయాయి, మళ్ళీ తీసేసాము మొత్తము. ముందుగా అయితే సిమెంట్ దాంట్లో వైట్ బిర్లా సిమెంట్ అంట, ఈ రెండింటిని మిక్స్ చేసేసి ఇలా మెత్తగా చేసేసి ఒక క్రీమ్ లాగా అంటే జోరుగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నారు. చూడండి ఫ్యాను మళ్ళీ వామ్మో ఎండ ఫుల్ కొడుతుందండి. సో వంటగదిలో అయితే మేమైతే ఫ్యాన్ పెట్టేసుకున్నాము. ఎండ మామూలుగా కొట్టట్లేదండి, విపరీతంగా కొడుతుంది. చూసారు కదండి, మొత్తానికైతే టైల్స్ అతికించడం అయితే స్టార్ట్ చేసాము. కానీ టైల్స్ అతికిస్తే నిజంగా అండి వంటగదికి చాలా లుక్ వస్తుంది. అందులో ఒకటి మనం ఏం చేస్తామంటే టైల్స్ అతికికుండా స్టవ్ పెట్టేసి దాని మీద మనం వంట చేసినప్పుడు వెనక గోడల మీద చిందులు పడి ఆయిల్ మరకలు అలాగే ఉండిపోతాయి పెయింట్ గోడలకి, అవి పోవండి. అదే టైల్స్ మీద పడినట్టయితే మనం వెంటనే విమ్తోనో సోప్తోనో క్లీన్ చేసుకుంటే వెంటనే అయిపోతుంది. సో అందుకే టైల్స్ పెట్టుకుంటారు చాలామంది, ఏదో షో కోసం అలా కాదు, కానీ నీట్గా డిగ్నిటీగా ఉంటాయండి టైల్స్ పెట్టడం వల్ల. మొత్తానికైతే అమ్మ కిచెన్ గదికి అయితే టైల్స్ అయితే పెట్టిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా మనం ఒకేసారి కావాలంటే కావు, ఏదైనా టైం రావాలి దేనికైనా. సో ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకా ఈ అన్ని అట్లా ఇంటిలో అన్ని సామాన్లన్నీ తీసి శుభ్రం చేస్తున్నారు కాబట్టి ఇంకా పని కూడా పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని టైల్స్ అయితే పెట్టిచ్చేస్తున్నారు. మీ కామెంట్స్తోని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఇగో ఇలా చేసుకున్నారండి. ఏంటంటే ఇలా జోరుగా ఒక జిప్సం లాగా అంటే మొత్తం మిక్స్ చేసుకున్నారు ఓన్లీ సిమెంట్తోనే. ఇది లెవెల్ వేస్తారంటండి, ఇది పైపు. ఒకప్పుడు వాటర్ పైప్తోనే లెవెల్ వేసేవాళ్ళు, కానీ ఇది లెవెల్ వేసే పైప్ అంట. అగో నేను ఆ హోల్ పెట్టా కదండి, అగో ఒక బుడగలాగా ఉంది కదండి, అది మిడిల్లో ఉంటే ఎటు హైట్ ఎక్కువ ఉంది ఎటు హైట్ తక్కువ ఉంది అనేసి తెలిసిద్దంట. ఖచ్చితంగా అది మిడిల్లో ఉంటేనే రెండు హైట్లు సమానం అంట. అది ఎటు సైడ్ ఎక్కువ చూపిస్తే అటు హైట్ ఉన్నట్టు, ఎటు సైడ్ తక్కువ చూపిస్తే అటు హైట్ తక్కువ ఉన్నట్టు. సో ఇది బాగుంది కదా, కొత్త టెక్నిక్. నేనైతే వాటర్ పోసేసి అటు ఇటు లెవెల్ వేయటం చూసా, కానీ ఇదైతే కొత్తదైతే నేనైతే చూడలేదండి. మీరు చూసారా? కామెంట్ అయితే తెలియచేయండి. ఈ టైల్స్ బాగున్నాయా బాగాలేదా అనేసి కామెంట్ అయితే చెప్పండి ఇంట్లోవి. సో అంటించకముందు ఎలా ఉన్నాయి, అంటించిన తర్వాత ఎలా ఉన్నాయి. ఏదైనా పిండి కొద్దీ రొట్టె, డబ్బు కొద్దీ ఏదైనా. డబ్బు ఉంటే చాలండి, అన్నీ తొందరగా అయిపోతాయి పనులు. దీనికైతే పొడి సిమెంట్ కావాలి, ఇలా మిక్స్ చేసుకున్న సిమెంట్ కావాలి, మరి జోరుగా కాకుండా అలా మిక్స్ చేసుకున్న సిమెంట్ కావాలి, రెండు కావాలి. ఇంకా అలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని టైల్స్కి బ్యాక్ సైడ్ మొత్తం అంటించేసి ఓన్లీ గోడకు అంటించేసి పెద్ద రిస్క్ ఏం లేదు. చూస్తే నాకైతే ఎందుకో ఈజీ అనిపించింది. అంటే చేసేటోడికే తెలిసిద్దిలే కష్టం, కానీ చూడటానికైతే ఏం లేదు. సిమెంట్ కలుపుకొని దాన్ని బిర్లా సిమెంట్లో కలిపేసి బిర్లా వైట్లో కలిపేసి ఇలా టైల్స్ తీసుకొని మొత్తానికి పూసేసి దాన్ని గోడకైతే అంటిస్తున్నారు. నాకు ఎందుకో చూస్తే చాలా ఈజీ అనిపించింది.
ఎవరి కష్టం వాళ్ళది కదండి. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకే తెలుసు ఆ బాధ. మనం పైనుండి చూస్తాం కాబట్టి మనకి ఏం తెలియదు. సో మా తేజుకి అయితే నిన్న తీర్థాలు వెళ్ళడం వల్ల ఎండ కొట్టిందండి, బాగా ఎండ దెబ్బ కొట్టింది. పాపం దానికి చాలా ఫీవర్గా ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము కదా, కొంచెం ఇంజక్షన్లు వేయించి రికవర్ అయింది. కాకపోతే ఏడో 7 months సందులు వస్తాయి అని అంటారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి సందులో చూపించాలి. అమ్మో ఎండలు అయితే ఎండాకాలం కొట్టినట్టే కొడుతున్నాయి చాలా. ఇటు సైడ్ అయితే ఖమ్మం సైడ్ అయితే ఫుల్గా ఉన్నాయి, ఎండలు ఉన్నాయండి. మొన్న ఒక్కరోజు వర్షం వచ్చింది. మీ సైడ్ ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్లో తెలియచేయండి. మా మేకైతే ఒకటే అరుస్తుంది నేను వాయిస్ చెప్తుంటే. మళ్ళీ మామూలుగా డైరెక్ట్ వాయిస్ ఇద్దామంటేనేమో వాయిస్ లేకోకుండా డైరెక్ట్గా ఇద్దాం అనుకున్నా, కానీ మా ఇంటి పక్కన కనకదుర్గమ్మని పెట్టారండి, మైక్ పెట్టారు. అందుకే నేను మార్నింగే వాయిస్ ఇవ్వలేక మళ్ళీ దీన్ని స్పెషల్గా కూర్చొని వాయిస్ ఇస్తున్నాను. ఇంక ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే ఈ మేక అరుపు ఇక సరిపోయింది. అటు ఇవ్వలేమును, ఇటు ఇవ్వకోకుండా సరిపోతుంది వాయిస్. ఏం కావాలి చిన్నమ్మా? బిస్కెట్ కావాలా? ఇప్పుడు ఎక్కడి బిస్కెట్లు? అంటే ఇలా ఎక్కువ అంటే మనకి తక్కువ అయినప్పుడు ఇలా కొలతలు ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నారండి. సెల్ఫ్ కట్ చేసుకొని పెట్టేశారు. ఓ పాట పాడు చిన్నమ్మ. అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల. ఇదిగోండి, ఇది కట్ చేసే మిషన్ అండి. మిషన్ తీసుకొని ఇగో ఇలా హోల్ లెక్క పెట్టేసి కట్ చేసేసి తర్వాత దాన్ని శ్రావణంతో తాపీతోని మంచిగా నీట్గా చేసేసుకున్నారు. అంటే చాలామంది ఆ ముక్క ఎంత ఉందో ఆ ముక్క కట్ చేస్తారు. అలా కాకోకుండా ఇట్ట లోపలికి వెళ్ళేటట్టు సెల్ఫ్లోకి వెళ్ళేటట్టు చేసేసారు. ఇది చాలామంది ముక్క కోయటం చూసా కానీ ఇలా డిఫరెంట్గా ఉంది. సో యూజ్ అయ్యే వాళ్ళు ఇలా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ బ్లాగ్.